ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంకల్పం చేయాలి. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తన తల్లిదండ్రులు, తన తోటి గ్రామ రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తన చదువుతున్నటువంటి పాఠశాలలో తనకు విద్య బోధిస్తున్నటువంటి టీచర్ల యొక్క సలహాల సూచనలతోటి తన రైతుల యొక్క కష్టాలను కడతేర్చాలి అనేటువంటి లక్ష్యంతో, సంకల్పంతో రైతులు వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంటకి, పత్తి పంటకు యూరియా పిండిని, అడుగు పిండిని కానీ వేయాలంటే చాలా కష్టసాధకమైంది. ఎంతోమంది కూలీలను పెట్టి పడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క కష్టాన్ని భరిస్తున్నటువంటి రైతులు లాస్ట్కు కూలీలుగానే మారుతున్నారు తప్ప రైతు ఎప్పటికీ రాజుగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి గడ్డు సమయంలో ఒక విద్యార్థి పెద్దపల్లి స్కూల్కి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి గీతామాధురికి తన యొక్క టీచర్ చెప్పినటువంటి గైడ్లైన్స్ సూచనలతోటి ఒక యంత్రాన్ని తయారు చేసింది. ఆ యంత్రంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న కావచ్చు, పత్తి చెనుగు కావచ్చు, యూరియా పిండిని, అడుగు పిండిని చాలా సులువుగా వేసేటువంటి యంత్రాన్ని తయారు చేసింది. ప్రస్తుతం మనము పెద్దపల్లి గ్రామంలో, పెద్దపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. నాగర్ జిల్లాకు సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ యొక్క యంత్రము సాధారణమైనటువంటి రైతులు అతి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయ క్షేత్రంలో పిండి ఏదైతే యూరియా, అడుగు పిండి కావచ్చు, మొక్కజొన్న, పత్తి, మిరప ఇలాంటి వ్యవసాయ పంటలకి చాలా సులువుగా పత్తి వేసేటువంటి యూరియా పిండి వేసేటువంటి యంత్రాన్ని తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరికరం తయారు చేశారు. అటు స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ వైడ్గా సెలెక్ట్ అయినటువంటి గీతామాధురి చదివినటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క తయారు చేసినటువంటి గీతామాధురి మనతో ఉంది. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్. ఇలాంటి వ్యవసాయ పరికరాన్ని రైతు కుటుంబంలో పుట్టి రైతుల కష్టాలను చూసి ఇలాంటి యంత్రాన్ని తయారు చేశారు. అంటే ఏం చెప్తారు ఈ యంత్రం గురించి? మీకు ఎన్ని రోజులు పట్టింది? దీని వెనకాల మీకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఎవరు ఈ గైడ్లైన్స్ ఇచ్చారు? మీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఏం చెప్తారు? మాకు ఫస్ట్ మా స్కూల్లో మా స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఆబ్సెంట్ అవుతుంటారు. వాళ్ళని రీజన్ అడిగితే మేము ఫర్టిలైజర్ అప్లై చేయడానికి వెళ్ళినాం అని అంటుంటారు. అందుకని నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన. అందుకని మా సార్ ఇట్లా మనం ఏదైనా తయారు చేయొచ్చు కదా సార్, ఫర్టిలైజర్ అప్లై చేయడానికి ఇంత బెండ్ కాకుండా, బ్యాక్ పెయిన్స్ ఇట్లా రాకుండా అని సార్కి ఐడియా ఇవ్వండి సార్ అని చెప్తే సార్ దాన్ని డెవలప్ చేసి ఇది తయారు చేసినాం మేము. అట్లా మా స్కూల్ వాళ్ళకు ఫార్మర్స్కి ఉపయోగపడేలా మేము చేసాం. అంటే ఈ యొక్క యంత్రాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టింది? ఈ ఐటమ్స్, ఈ యొక్క పరికరాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? దీని యొక్క ఎంత కాస్ట్ ఏర్పడింది? మాకు ఇది తయారు చేయడానికి 1 వీక్ పట్టింది. దీని కాస్ట్ నియర్లీ 1500. అంటే ఇది రైతులు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఏ పంటలకి ఉపయోగించుకోవచ్చు? ఎంత మోతాదులో ఆ యూరియా కావచ్చు, దానిలో వాడేటువంటి పిండి ఎంత వరకు, మీరు ఏం చెప్తారు ఈ యొక్క పరికరం గురించి పూర్తిగా? ఈ యంత్రం రెయిన్ ఫెడ్ క్రాప్స్కి యూజ్ చేయొచ్చు. మెయిజ్, కాటన్, లైక్ దిస్ జోవార్ అంటే అట్లాంటి వాళ్ళకు ఇవి యూజ్ చేయొచ్చు. దీనివల్ల బ్యాక్ పెయిన్స్ రావు, నీ పెయిన్స్ రావు. అంటే వాకింగ్ చేసుకుంటూనే ఇట్లా ప్రెస్ చేస్తే పడిపోతుంది. మళ్ళీ వెయిట్ కూడా మనకు పడకుండా వీల్స్ సెట్ చేసినాం. అంటే ఆ వీల్స్ కూడా అడ్జస్టబుల్. అంటే పెద్దగా ఉన్న వాళ్ళకు పెద్దగా, కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకు చిన్నగా సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది. ఒక 1 పర్సన్ 1 డేలో 3 to 4 acres వేయొచ్చు ఈజీగా. అంటే దీని యొక్క మీరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు కదా ఈ పరికరం విషయంలో. అటు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ పూర్తి చేసుకుని నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్లో నిజామాబాద్లో సెలెక్ట్ పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? దీన్ని ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహకారం ఏమైనా కోరుతున్నారా? ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లారా? అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అటువంటి? మేము స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వస్తువులు వచ్చాయి. అప్పుడు మాకు చాలా, అంటే మాకన్నా ఎక్కువ ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ అవుతామేమో అనుకున్నాం. కానీ ఇది ఫార్మర్స్కి యూజ్ఫుల్ ఉంది. ఈ లో కాస్ట్లు ఉంది. అంటే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫార్మర్స్కి. సో మేము మన సెలెక్ట్ అవుతుందిలే అనుకున్నాం.
అంటే ఏమేమి యూజ్ చేస్తారు దీనికి? దీనికి ఒక 20 లీటర్స్ టిన్ యూజ్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఇవి మన స్టూడెంట్స్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, ఇవి ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 పైప్స్ అడ్జస్ట్ చేయాలి ఇక్కడ. తర్వాత షింక్ పైప్స్ అటాచ్ చేయాలి దీని నుంచి. ఇవి 3/4 పైప్స్, అది 1/2 పైప్స్. అంటే ఇవి అడ్జస్ట్ చేసి అక్కడ స్ప్రింగ్స్ పెట్టినాం. ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పడిపోతుంది. తర్వాత మేము డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఇక్కడి వరకు చెప్పినాం. తర్వాత స్టేట్ లెవెల్కి పోయినప్పుడు ఈ వెయిట్ పడుతుంది కదా, ఫార్మర్స్కి ప్రాబ్లం అవుతుందని ఈ వీల్స్ పెట్టి చేసినాం. ఇది అడ్జస్టబుల్, అంటే అక్కడ హోల్స్లలో ఎట్లా సెట్ చేసుకుంటే పెద్దవాళ్ళకు పెద్దగా అవుతుంది. సో బరువు అనేది పడదు. సో అంటే ఇట్లాంటి వ్యవసాయ రైతులకి ఉపయోగపడేటువంటి పరికరాన్ని తయారు చేశారు. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి ఒక విద్యార్థిగా మీ కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం అని తెలిసింది. ఏం చెప్తారు వ్యవసాయ రైతులకి పడుతున్నటువంటి కష్టాలకి ఇలాంటి పరికరం తయారు చేయడంలో? అంటే రైతులు ఏం చేస్తారంటే లేబర్స్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కాస్ట్ చేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక్క రోజులో అంత పని కాదు. సో దీంతోనైతే ఈజీగా లేబర్ కాస్ట్ తగ్గించి మనం వేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, అంటే క్యారింగ్ ఈజీ ఉంటుంది. తర్వాత ఇది ఫార్మర్స్కి చిల్డ్రన్స్కి యూజ్ అవుతుంది. అంటే ఇది రాబోయే రోజుల్లో మార్కెట్లకి రాబోతుందా? ఇంకా దీన్ని అధునాతనంగా చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులకు ఉపయోగపడేట్టుగా మార్కెట్లకు తేబోతున్నారా? తేబోతున్నాం సార్. అంటే మేము ఇక్కడ అంటే ఎండ కూడా పడకుండా షాడో వచ్చేటట్టు ఇక్కడ ఇట్లా 1 అంబ్రిల్లా లెక్క ట్రై చేద్దాం అనుకుంటున్నాం సార్. తర్వాత ఇది హార్డ్గా ఉంటుంది కదా వేసుకుంటే, ఇది స్పాంజ్ మెటీరియల్ పెట్టవచ్చు సార్. మనం పెడితే వాళ్ళకు అంత ఇబ్బంది ఉండదు. సో ఇంకా 4 రోజుకి ఒకటేసారి పడేటట్టు ట్రై చేస్తున్నాం సార్. ఇంకా అంటే మొన్న జరిగినటువంటి ఒక సైన్స్ ఫేర్లో నిజామాబాద్లో జరిగినటువంటి ఇంత మందిలో ఇక్కడ జిల్లా నుంచి మీరు సెలెక్ట్ కావడం, మీ అభిప్రాయాన్ని ఎలా పంచుకుంటారు? నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను. అంటే మాది సెలెక్ట్ అవుతుందో లేకపోతే ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని కొంచెం డౌట్ ఉండే. కానీ అక్కడికి వెళ్ళినాక మాకన్నా ప్రాజెక్టులు కొన్ని మంచిగా ఉన్నాయి, కానీ మాది సెలెక్ట్ చేసిర్రు. ఎందుకంటే ఇది ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. ఫార్మర్సే కదా బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ. కాబట్టి వాళ్ళు ఇంకా ఫార్మర్స్కి యూజ్ అవుతుంది, చిల్డ్రన్స్కి యూజ్ అవుతుంది అని సెలెక్ట్ చేసిర్రు. నేను అంటే ఫస్టే అనుకున్నా సెలెక్ట్ అవుతుంది, మాది అగ్రికల్చర్ ఉంది కదా అని అనుకున్నా సార్. సో దీంతో పాటుగా ఆ విద్యార్థి వెనకాల ఉండి వెన్నంటి నడిపించి తన యొక్క ఆలోచనకి ఇంకా సాంకేతికను జోడించినటువంటి టీచర్ చాంద్ పాషా గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీని గురించి ఇలాంటి పరికరాన్ని తయారు చేయడంలో విద్యార్థుల యొక్క సృజనాత్మకతను బయటికి తీసేది 100% టీచర్లే. దీని యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఈ పరికరం గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. ముందుగా ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు సార్. మీరు మరి ఇంత దూరం వచ్చి మా పెద్దపల్లి పాఠశాలను గుర్తించి మేము చేసిన ప్రయోగాన్ని మీ వరకు చేరింది. మీరు హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చినందుకు మరొకసారి మా అందరి తరఫున, నా తరఫున, మా స్కూల్ తరఫున, మా రైతుల తరఫున మీ ఆర్టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. అయితే ముఖ్యంగా మనం చెప్పాలంటే రైతే రాజు, రైతు అన్నదాత. సో మనం 90% ఆఫ్ ది పీపుల్ ఇంత సొసైటీ అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది రైతులు మనకు చాలా కష్టపడుతారు. వాళ్ళు ఎప్పుడు మనకు రైతే రాజు ఎప్పుడైతుంది, మరి రైతు రాజు కావాలంటే ఏం చేయాలి? అతనికి ఫస్ట్ ఖర్చు తగ్గించాలి. అటువంటి టైంలో మాకు స్కూల్లో ఇన్స్పైర్ అనే ప్రోగ్రాంలో మాకు ఒక అవకాశం వచ్చింది. ఇన్స్పైర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఆ స్కీమ్లో మా స్కూల్ నుంచి 5 ప్రాజెక్టులు పంపినాం మేము. ఈ సంవత్సరంలో మా దగ్గర 5 ప్రాజెక్టుల్లో గీతామాధురి ప్రాజెక్టు ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ అనే యంత్రం మాకు అది ప్రాజెక్టు సెలెక్ట్ అయింది. సో దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మేము ఫస్ట్ విద్యార్థుల నుంచి వచ్చిన ఆలోచన ఇది. మేము అడిగినాం, ఇది పరికరం అమ్మ తయారు చేయాలి, ఎట్లా అసలు మీకు రైతు వ్యవసాయంలో ఏం ప్రాబ్లం ఉంది? అంతకంటే ముందు మాకు ఏమో వచ్చిందంటే స్కూల్లో విద్యార్థుల శాతం తగ్గుతుంది. ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, తర్వాత 3వ రోజు కంప్లీట్గా వాళ్ళు రావట్లేదు, ఇంకో రోజు సెలవు తీసుకుంటారు. అసలు ఈ డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతారు, ఎందుకు వీళ్ళు ఇర్రెగ్యులారిటీ పెరుగుతుందని చెప్పి మేము ఆలోచన చేసినప్పుడు విద్యార్థులను అడిగినాం, ఏందమ్మా మీ ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా మేము యూరియా వేయడానికి వెళ్ళినాం సార్ పొలాలకి, ఇట్లా వేయడం వల్ల మేము ఇట్లా వంగి చేస్తున్నాం సార్, ఆ విధంగా వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, రెస్ట్ తీసుకున్నాం సార్ అని ఒకరోజు. ఒకవేళ విద్యార్థి నెక్స్ట్ రోజు వచ్చినా కానీ అనీజీగా ఫీల్ అవుతుంది స్కూల్లో. సో ఈ ప్రాబ్లం మేము గమనించినప్పుడు మాకు అర్థమైంది దీనికి ఏదో ఒక పరిష్కారం కావాలి అని చెప్పి. అప్పుడు విద్యార్థులందరినీ కూర్చోబెట్టుకొని మేము ఏం చేసినామంటే అక్కడ విద్యార్థులతో
ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుని అడిగినాం, అమ్మ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే మొత్తం చెప్పిరు వాళ్ళు. రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తే మేమందరం ఏం చేస్తాం, అన్ని నోట్ చేసుకొని దాని తర్వాత అందులో మనం యూరియా వంగకుండా వేయాలి, బ్యాక్ పెయిన్ రాకుండా వేయాలి, అలసిపోకుండా వేయాలి. ఇంకోటి యూరియాను మనము వేయాలంటే ఖచ్చితంగా చేత్తో పట్టుకోవాలి. ఈ చేత్తో పట్టుకున్నప్పుడు చాలామంది రైతులు చేయి కూడా హ్యాండ్ కూడా వాష్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కూడా మనకు స్కిన్ ఎలర్జీస్, తర్వాత కడుపులో అజీర్తి అటువంటివి కూడా వస్తుంటాయి. ఈ ప్రాబ్లం అన్నింటిని మేము రెక్టిఫై చేయడానికి దీన్ని వంగకుండా వేయాలంటే ఏం చేయాలంటే ఇది ఒక పరికరాన్ని, ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం తయారు చేసాం సార్. ఇందులో ఏంది అంటే ఆ రైతుకు చాలా ఈజీగా నడుము నొప్పి లేకుండా ఎటువంటి వంగకుండా ఆ రైతు చాలా ఈజీగా వేసుకునేటట్టు తయారు చేసాం సార్ ఈ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ను. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే రైతు ఒక ఎకరాను మినిమం 1 అవర్ 1.5 అవర్లో వేసుకోవచ్చు, రైతు చాలా ఈజీగా వేసుకోవచ్చు. కాబట్టి మేము రైతుకు సంబంధించి ఈ యూరియా వేసే పరికరాన్ని దీనికి మొక్కజొన్నకే కాదు పత్తికి వేసుకోవచ్చు, తర్వాత మిరప తోటకి వేసుకోవచ్చు, తర్వాత ఇప్పుడు మిరప చేనుకు చాలా మంది వేస్తారు, దాన్ని కూడా వేసుకోవచ్చు సార్. ఈ విధంగా మనము రైతులకు సంబంధించి ఈ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ మేము తయారు చేసాం సార్. అంటే ఇంకా దీనికి ఇంకా సాంకేతికత జోడించి రాబోయే రోజుల్లో ఇంకా దీనికి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయా? దీనికి ఎట్లా తీసుకెళ్తారు ఇంకా దీన్ని? యాక్చువల్గా సార్ ఇప్పుడు మనము డిస్టిక్లో నుంచి మనం స్టేట్ సెలెక్ట్ అయినాం, ఇప్పుడు స్టేట్ నుంచి నేషనల్ సెలెక్ట్ అయినాం సార్. ఈ నేషనల్లో మేము అనుకునేది ఏంటంటే దీనికి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మనము తొందరగా, అంటే రైతుకి ఇప్పుడు మనం 2 రోజుకి వేస్తున్నాం కదా, 2 రోజుకి వేయకుండా ఒకవేళ 4 రోజుకి వేస్తే ఒకటేసారి ఎట్ ఏ టైం 1 టైంలో 4 రోజుకి వేస్తే ఈ రైతుకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల సమయము ఆదా అవుతుంది, ఖర్చు ఆదా అవుతుంది, శ్రమ ఆదా అవుతుంది. కాబట్టి మేము నెక్స్ట్ ఖచ్చితంగా మేము దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో ఇంకా మనకు ఇక ఎండ కొడుతుంది రైతులకు, ఆ ఎండ కొట్టకుండా ఖచ్చితంగా మేము ఏం చేస్తున్నామంటే ఒక షాడో లాంటిది, అంబ్రెల్లా లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకు రైతు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మనకు దాహం అవుతుంది, ఆ విధంగా దాహం అయినప్పుడు వాటర్ కావాలి, వాటర్కి వెళ్ళకుండా ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ చేసి దానికి వాటర్ బాటిల్ పెట్టేటట్లు తయారు చేస్తున్నాం సార్. ఈ విధంగా మనము ఇంకా అడ్వాన్స్గా విద్యార్థులకు కానీ రైతులకు కానీ, ముఖ్యంగా రైతులకు ఏంటంటే ఈజీగా అయింది అనుకోండి, రైతులు ఈజీగా అవుతారు, ఈజీగా పని చేసుకుంటారు, విద్యార్థులు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. ఈ 2 ఉపయోగాలు మాకు కావాలి సార్. నెక్స్ట్ ఖచ్చితంగా మేము టెక్నాలజీ ఇంకా కాస్త పెంచుకొని ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి రైతుకు చాలా ఈజీగా అయ్యేటట్లు తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం సార్. సో ఇంకా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటే రైతులు ఉన్నారు, రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరికరం తయారు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీరు వాడుతున్నారా? ఎక్కడన్నా మీరు ప్రాక్టికల్ ఏమైనా చేశారా? ఏమనిపిస్తుంది మీకు దీనిపైన? మాకు ఈ పాప గీతా మాధురి అనే పాప మేము పొలం దగ్గర తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు చూసినాం, ఇది మాన్యువల్ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ మిషన్ చాలా అద్భుతంగా ఉంది. 1 డేలో మినిమం మేము అనుకునే దానికంటే 3 ఎకర్స్ అనుకున్నాం, కొంచెం ఇంకా ఫాస్ట్గా వేస్తే 4 ఎకర్స్ వేయచ్చు అని మా అభిప్రాయం ఇది. కానీ చాలా బాగుంది ఇది, ఎన్ను నొప్పి లేదు, మనకు మాన్యువల్గా వేస్తున్నాం కాబట్టి ఏది డీజిల్ లేదు, పెట్రోల్ అవసరం లేదు కాబట్టి చాలా బాగుంటుంది. మనం వంగే అవసరం లేదు, చాలా స్పీడ్గా వేసుకోగలిగితే 4 ఎకరాలకి వేసుకోవచ్చు. కాకపోతే కాస్త కొంచెం మార్పులు చెప్పులు చెప్పినాం సార్కు, చావుకు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైంగా కొంచెం మంచిగా తీసుకొని రావాలని అనుకుంటున్నాం మేము, సార్ చెప్తున్నాం అదే ఆ విషయం. అయితే బాగుందిలే, చాలా బాగుంది. సో మరోవైపు కూడా పెద్దపల్లి ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ యొక్క స్టూడెంటు మీ యొక్క స్కూల్ నుంచి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పరికరం తయారు చేయడంలో మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా ఇక్కడ నేషనల్ లెవెల్కు సెలెక్ట్ అయినటువంటి గీతామాధురికి, మరి గైడ్ టీచర్గా వెళ్ళినటువంటి చాంద్ పాషా గారికి, మరియు అతనికి సహకరించినటువంటి పాఠశాల ఉపాధ్యాయ టీంకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్టీవీ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. ఇది నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడం అనేది ఒక వండరే సార్ ఇది. ఎందుకంటే ఇక్కడ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో అయ్యింది, తర్వాత అక్కడ కామారెడ్డికి స్టేట్ లెవెల్కి వెళ్ళింది. మరి స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయ్యింది. మరి ఇది కావడానికి ఉద్దేశం ఏంటంటే ఇది లో కాస్ట్తో చేయడం అనేది, ప్లస్ ఇంకా దీని మీద రైతుకు కూడా ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఇది రైతుకు ఎక్కువగా యూస్ఫుల్ కావడం అనేది ప్లస్ ఇవి ఉండడం వల్ల ఇది ఎక్కువగా ఫీల్డ్లోకి వచ్చేసింది. ఫీల్డ్లో కూడా దీన్ని అప్లై చేసినాము ఇంతకుముందు కూడా, మరి చేసినా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది మిషన్. ఇది స్టేట్ లెవెల్లో ఇంకా అడ్వాన్స్ చేయాలనుకుంటున్నాము దీన్ని. రేపటి యువత అంతా కూడా టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని ఇంకా టెక్నాలజీ పరంగా దీన్ని పెంచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇది ఇక్కడ గీతా మాధురి
తయారు చేసినటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన రైతులందరికీ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా చేసినటువంటి పరికరం ఇది. సహజంగా పాఠశాలకు పర్సంటేజ్ ఏదైతే విద్యార్థులు రావడం యొక్క శాతం ఏదైతే ఉందో రావడము తగ్గిపోవడం వల్ల అసలు ఎందుకు విద్యార్థులు తగ్గిపోతున్నారు అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి పిండి వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వెన్నెముక అలసిపోయి స్కూల్కి ఆబ్సెంటీస్ ఎక్కువ కావడంతో ఎందుకు ఆబ్సెంటీస్ అవుతున్నప్పుడు ఈ యొక్క ఆలోచన వచ్చింది. విద్యార్థుల యొక్క ఆలోచన నుంచి ఆబ్సెంటీస్ నుంచి పుట్టినటువంటి ఈ యొక్క ఆలోచనని దీనికి ఒక రూపం దాల్చాలని చెప్పేసి అటు విద్యార్థి అటు విద్యార్థిని అటు పాఠశాలకు సంబంధించినటువంటి టీచరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బృందం కలిసి ఈ యొక్క పరికరాన్ని తయారు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి కూడా రాబోయే రోజుల్లో రైతుకు ఎలాంటి ఎండ కొట్టకుండా పనిచేసేటప్పుడు ఒక అంబ్రెలా టైపులో అంబ్రెలా తయారు చేయడం, అదేవిధంగా మధ్యలో దాహం వేసినప్పుడు నీళ్ళకు సంబంధించిన వాటర్ బాటిల్ దానికి అటాచ్మెంట్ చేయడం అనేది ఇంకా కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరోవైపు కూడా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అటు పైన ఉన్నటువంటి ఆఫీసర్లకు కూడా దీని యొక్క పరికరం గురించి వివరించి ఇంకా దీనికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసి రాబోయే రోజుల్లో దీన్ని రైతులకు ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని అందించేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పెద్దపల్లి పాఠశాల బృందం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.